అమెండ్మెంట్ ఎలా చేయొచ్చు కాన్స్టిట్యూషన్ని అని చూద్దాం. రాజ్యాంగాన్ని మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనకు తెలుసు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా అమెండ్మెంట్ చేయవచ్చు. ఎందుకంటే మన కండిషన్స్ చేంజ్ అవుతుంటాయి, నీడ్స్ చేంజ్ అవుతుంటాయి కాలం పోయే కొద్దీ. కాకపోతే ప్రొసీజర్ అనేది ఇక్కడ బ్రిటన్లో ఉన్నంత ఈజీగా లేదు, యుఎస్ఏలో ఉన్నంత డిఫికల్టీ లేదు. బ్రిటన్లో మాత్రం కొద్దిగా ఈజీ ఉంటుంది, అంత ఈజీ కూడా మనది లేదు అన్నట్టు. సో మనది ఫ్లెక్సిబుల్గా లేదు, రిజిడ్ లేదు, సింథసిస్ ఆఫ్ బోల్. సో ఫ్లెక్సిబుల్ ఇంకా రిజిడ్ రెండు కలిపితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఆర్టికల్ 368 పార్ట్ 20 పార్ట్ 20లో దాంట్లో ఉంటుంది అన్నట్టు పార్లమెంట్కి ఏ పవర్స్ ఉన్నాయి అమెండ్మెంట్ చేయడానికి, ప్రొసీజర్ ఏంటి అని. సో ఇంపార్టెంట్ ఈస్ ఆర్టికల్ 368 పార్ట్ 20. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. అందులో ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ మే ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పవర్ అమెండ్ చేయొచ్చు, బై వే ఆఫ్ అడిషన్ చేయొచ్చు, వేరియేషన్ చేయొచ్చు, రిపీల్ చేయొచ్చు. ఏ ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నా ఇన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి దాని పర్పస్కి. కాకపోతే పార్లమెంటు కొన్ని ప్రొవిజన్స్ని అమెండ్ చేయలేదు, విచ్ ఫార్మ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది ఎవరు చెప్పారంటే సుప్రీంకోర్టు చెప్పింది, కేశవానంద భారతి కేస్ 1973. సో బేసిక్ స్ట్రక్చర్ ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని అమెండ్ చేయలేదు, కొన్ని ప్రొవిజన్స్ని అమెండ్ చేయలేము. ఇవి అంటే బేసిక్ స్ట్రక్చర్, దోస్ ప్రొవిజన్స్ విచ్ ఫార్మ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇది ఎక్కడ చెప్పారు? సుప్రీంకోర్టు ఇన్ కేశవానంద భారతి కేస్ 1973లో చెప్పారు. 1973 ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. సో పార్లమెంట్ ఏం చేయొచ్చు? అమెండ్ బై వే ఆఫ్ అడిషన్, వేరియేషన్ ఆర్ రిపీల్ ఎనీ ప్రొవిజన్. ప్రొసీజర్ ఏంటి అమెండ్మెంట్కి అంటే, ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 368లో ఉంటుంది. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. దానికోసం అని చెప్పి ఏ హౌస్లో లోక్సభ రాజ్యసభలో వేయాలి, కానీ స్టేట్ అసెంబ్లీ లెజిస్లేచర్లో వేయకూడదు. సో పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ బిల్ అనే వాళ్ళు మినిస్టర్ కూడా చేయొచ్చు, ప్రైవేట్ మెంబర్ కూడా చేయొచ్చు. ప్రియర్ పర్మిషన్ అవసరం లేదు. ప్రియర్ పర్మిషన్ ఆఫ్ హోమ్, ప్రెసిడెంట్ అవసరం లేదు. డస్ నాట్ రిక్వైర్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. వెరీ ఇంపార్టెంట్. అమెండ్మెంట్ చేయడానికి ప్రియర్ పర్మిషన్ అవసరం లేదు. బిల్ అనేది ఈచ్ హౌస్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఈచ్ హౌస్లో మెజారిటీ ఆఫ్ టోటల్, స్పెషల్ మెజారిటీ అంటే ఏంది? మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ 1000 ఉన్నారనుకో, మోర్ దెన్ 500 ఉండాలి, అదొకటి. ఇంకా 1000లో కొంతమంది ఒక 600 అయ్యారనుకో, వాళ్ళలో 2/3 ఓట్స్ క్యాస్ట్ అయి ఉండాలి, ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో ఇదన్నట్టు స్పెషల్ మెజారిటీ ఉండాలి. సపరేట్గా పాస్ చేయాలి. లోక్సభ సపరేట్గా పాస్ చేయాలి, రాజ్యసభ సపరేట్గా చేయాలి. ఒకవేళ డిసగ్రిమెంట్ ఉందనుకో జాయింట్ సిట్టింగ్ ఉండదు. సో జాయింట్ సిట్టింగ్ ఉండదు, సపరేట్గానే పాస్ చేయాలి. ఇదన్నట్టు ఫర్ ద పర్పస్ ఆఫ్ డెలిబరేషన్కి పాసేజ్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఒకవేళ బిల్ కన్నా ఫెడరల్ ప్రొవిజన్స్ ఏమన్నా మార్చాలని చూస్తుంటే అది స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫై చేయాలి. స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటాయి కదా, అవి రాటిఫై చేయాలి. ఒకవేళ ఇది ఫెడరల్ ఏమైనా మార్చాలనుకుంటే స్టేట్ లెజిస్లేచర్స్ ఎన్ని మార్చాలి? హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ సింపుల్ మెజారిటీ, ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్, సింపుల్ మెజారిటీతోనే మార్చవచ్చు. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. అంటే ఇప్పుడు 500లో 200 మెజారిటీ అనుకో, 200 అంటే 200% అనుకో, 101 సరిపోతాయి. సింపుల్ మెజారిటీ అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్. మెజారిటీ ఆఫ్ ఆఫ్టర్ 2 హౌసెస్ పాస్ అయినాక, స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫై చేసుకున్నాక, రాటిఫైడ్ చేసుకున్నాక ఒకవేళ నెసరీ అయితే స్టేట్ లెజిస్లేచర్లు వేయాలి.
బిల్లు ప్రెసిడెంట్కి అసెంట్ కోసం సబ్మిట్ చేస్తారు. ప్రెసిడెంట్ అసెంట్ మస్ట్ ఇవ్వాలి టు ద హౌస్. ఈ కెన్ నైదర్ విత్ చేయొద్దు నైదర్ విత్ హోల్డ్ ఈజ్ అసెంట్ టు ద బిల్ నార్ రిటర్న్ ద బిల్. రిటర్న్ కూడా చేయొద్దు బిల్ని ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద పార్లమెంట్. విత్ హోల్డ్ చేయొద్దు, రిటర్న్ కూడా చేయొద్దు. ఆఫ్టర్ ద ప్రెసిడెంట్స్ అసెంట్ బిల్ బికమ్స్ అన్ యాక్ట్. బిల్ అప్పుడు యాక్ట్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ. కాన్స్టిట్యూషన్ స్టాండ్స్ అమెండెడ్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ద యాక్ట్ అన్నట్టు. సో ప్రెసిడెంట్ విత్ హోల్డ్ ఇవ్వకుండా రిటర్న్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ చూసుకుంటే ఇది ప్రొసీజర్ ఇంతకుముందు మనం చూసాం. ప్రొసీజర్ లేనిది సింపుల్గా లోక్సభ రాజ్యసభ సపరేట్గా పాస్ చేయాలి, స్పెషల్ మెజారిటీ ఉండాలి, జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఒకవేళ ఫెడరల్ ప్రొవిజన్స్ అయితే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి. ఇదన్నట్టు ప్రెసిడెంట్ విత్ హోల్డ్ చేయకూడదు, రిటర్న్ కూడా చేయకూడదు. ఇదన్నట్టు స్టేట్స్ అయితే సింపుల్ మెజారిటీతోనే చేయాలి. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ చూస్తే ఆర్టికల్ 368 వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ చెప్తుంది. స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో త్రూ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ బై సింపుల్ మెజారిటీ. బట్ కొన్ని ఆర్టికల్స్ ఏంటంటే ప్రొవైడ్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ సర్టన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై సింపుల్ మెజారిటీ. కొన్ని మాత్రం సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్తోనే అమెండ్ అవుతాయి. దట్ ఈస్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ లాగా ఇది. నోటబుల్లీ ఈ అమెండ్మెంట్స్ అనేటివి అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లాగా చూడరు అన్నట్టు. నాట్ డీమ్డ్ టు బి అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 368. సో కాన్స్టిట్యూషన్ని 3 టైప్స్గా చేయొచ్చు. ఒకటి సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంటు, 2 స్పెషల్ మెజారిటీ, 3 స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్. సో కొన్ని సింపుల్ మెజారిటీతో ఏవి చేయొచ్చు. సో సింపుల్ మెజారిటీతో చేసినవి ఎలా అంటే నాట్ డీమ్డ్ టు బి అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 368. సింపుల్తో ఏవేవి చేయొచ్చు అంటే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, అవి అమెండ్ చేయొచ్చు సింపుల్ మెజారిటీ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అవుట్ సైడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్. ఇవి అవుట్ సైడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 368 ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు. అవి ఏంటివి అంటే 368 ఇన్వాల్వ్ అవ్వకపోతే సింపుల్ మెజారిటీ అనుకోవచ్చు. కొత్త స్టేట్స్ని ఫామ్ చేయడం కానీ, కొత్త స్టేట్ బౌండరీస్ చేయడం కానీ, ఆ ఏరియాస్ మార్చడం కానీ, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్, నేమ్స్, ఇవన్నీ. అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి అంత అవసరం లేదు, సింపుల్ మెజారిటీ సరిపోతుంది. సెకండ్ షెడ్యూల్ ఎమోల్మెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ అండ్ సో ఆన్ ఆఫ్ ద ప్రెసిడెంట్కి సంబంధించిన ప్రెసిడెంట్కి, గవర్నర్స్కి, స్పీకర్కి, జడ్జెస్కి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ఉంటుంది కదా. సెకండ్ షెడ్యూల్ అందులో శాలరీస్, ప్రివిలేజెస్, అలవెన్సెస్, ఎమోల్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. దాంట్లో కూడా సింపుల్ మెజారిటీ సరిపోతుంది. కోరం కూడా ఒక్కోసారి కోరంని మార్చవచ్చు. అంటే కోరం అంటే మినిమం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళ శాలరీస్ కూడా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ కానీ, ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంట్, ఇట్స్ మెంబర్స్ అండ్ ఇట్స్ కమిటీస్ కానీ, యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్ కానీ, నెంబర్ ఆఫ్ పుసైన్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్టు కానీ, కన్ఫర్మెంట్ ఆర్ మోర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కానీ, యూజ్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ కానీ, సిటిజన్షిప్ అక్విజిషన్ అండ్ టర్మినేషన్ కానీ, ఎలక్షన్స్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ, ఎప్పుడు ఎలక్షన్స్ ఉండాలో దానికి ప్రకారం కానీ, డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయన్సీస్ కానీ, యూనియన్ టెరిటరీస్ ఫామ్ చేయడం కానీ, 5th షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, 6th షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్. సో 5th షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, 6th షెడ్యూల్ వచ్చేసి ట్రైబల్ ఏరియాస్. సో దీనికి అంతా సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఇప్పుడు మరి స్పెషల్ మెజారిటీ దేనికి అంటే మెజారిటీ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నీడ్ టు బి అమెండెడ్ బై స్పెషల్ మెజారిటీ. ఎక్కువ మనకు తెలుసు మెజారిటీ టోటల్ స్పెషల్ మెజారిటీ అంటే ఏందో. టోటల్ మెంబర్షిప్ అంటే ఏంది, టోటల్ మెంబర్ ఆఫ్ మెంబర్స్ కంప్రైజింగ్ ద హౌస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాక్ట్ వెదర్ దెర్ ఆర్ వ్యాకెన్సీస్ ఆర్ ఆప్స్, అది మనకు తెలుసు. స్పెషల్ మెజారిటీ అనేది రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ఓటింగ్ ఎట్ ద థర్డ్ రీడింగ్ స్టేజ్ ఆఫ్ ద బిల్
but by the way of abundant caution, the requirement for special majority has been provided for in the rules of the House in respect of all effective stages of the bills. స్ట్రిక్ట్గా వస్తుంటే థర్డ్ రీడింగ్ స్టేజ్ ఆఫ్ బిల్ అనే అవసరము, కాకపోతే ముందే కాషన్ కోసం అన్ని స్టేజెస్లో అవసరం అని చెప్పి అలా చూపించారు అన్నట్టు. ఏ ప్రొవిజన్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ, విచ్ ఆర్ నాట్ గవర్న్డ్ బై, ఇంకా మిగతా అన్నీ ఎక్కువ మాత్రం స్పెషల్ మెజారిటీ. బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. ఏది అంటే ఫెడరల్ స్ట్రక్చర్ పార్లమెంట్ ఏమో స్పెషల్ మెజారిటీ, స్టేట్స్ ఏమో రాటిఫై చేయాలి సింపుల్ మెజారిటీతో. ఇఫ్ వన్ ఆర్ సమ్ ఆఫ్ ద రిమైనింగ్ స్టేట్స్ యాక్షన్ చేయకపోయినా పర్లేదు, ఆఫ్ ఇస్తే అయిపోతుంది. కాకపోతే టైం లిమిట్ లేదు. స్టేట్ ఎప్పుడు వాళ్ళ కన్సెంట్ వాళ్ళ బిల్లుకి ఏవేంటివి అంటే ఎలక్షన్ టు ద ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇంకా ఎలా కండక్ట్ చేయాలి, ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్. ఎగ్జిక్యూటివ్ పవర్ యూనియన్ది ఇంకా స్టేట్ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది కదా, దాన్ని కూడా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రెక్టిఫై చేయాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు సంబంధించింది కూడా కానీ. లెజిస్లేటివ్ పవర్స్ ఎలా ఉండాలి? లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. జిఎస్టీ కౌన్సిల్ కూడా దీనికి ఆఫ్ స్టేట్స్ ఒక సెవెంత్ షెడ్యూల్ ఉన్నదంతా స్టేట్స్ ఒక రాటిఫికేషన్ కావాలి. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్. అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఎలా చేయాలి, దాని ప్రొసీజర్. ఆర్టికల్ 368కి కూడా స్టేట్ రాటిఫికేషన్ కావాలి. ఇది అన్నట్టు. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్ ఎలా ఉంటుందో దానికి కూడా. క్రిటిసిజం ఏంటి మన అమెండ్మెంట్ ప్రొసీజర్ మీద అంటే, ఒక స్పెషల్ బాడీ ఉండాలి. అమెరికాలో కాన్స్టిట్యూషనల్ స్పెషల్ బాడీ ఉంది, లైక్ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ అని చెప్పి, ఆర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అని చెప్పి అమెండింగ్ కాన్స్టిట్యూషన్ మార్చడానికి. కాన్స్టిట్యూషన్ పవర్ మొత్తం వెస్టెడ్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ. ఇన్ ఫ్యూ కేసెస్ స్టేట్ లెజిస్లేచర్స్. ఎక్కువ పార్లమెంట్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఒక స్పెషల్ బాడీ, ఎలాంటి స్పెషల్ బాడీ అంటే యుఎస్ఏలో ఉన్న కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ కానీ ఆర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఇది లేదన్నట్టు. పవర్ టు ఇంటిమేట్ అండ్ ఇమీడియట్ అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ లైస్ విత్ ద పార్లమెంట్ దగ్గరనే ఉంది. యూఎస్ఏలో ఎట్లా అంటే స్టేట్ లెజిస్లేచర్స్ కూడా ఇనిషియేషన్ తీయొచ్చు ఒక బిల్ని కానీ ప్రపోజల్ కానీ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి. అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ state legislatures cannot initiate any bill or proposal for amending the constitution except in one caseలో మాత్రం చేయొచ్చు. ఒక రిజల్యూషన్ పాస్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేస్తూ పార్లమెంట్ని. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాత్రమే ఒక రిజల్యూషన్ పాస్ చేయొచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో రిజల్యూషన్ పాస్ చేయొచ్చు పార్లమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ, అంతే. దానికి మించి ఇంకా స్టేట్కి ఏ పవర్ లేదన్నట్టు. ఇయర్ ఆల్సో పార్లమెంట్ కెన్ ఐదర్ అప్రూవ్ ఆర్ డిసప్రూవ్ సచ్ రెజల్యూషన్ ఆర్ మే నెట్. ఇక్కడ కూడా రెజల్యూషన్ పాస్ చేసినాక కూడా పార్లమెంట్ అప్రూవ్ అన్న చేయొచ్చు, రిజెక్ట్ అన్న చేయొచ్చు, ఏ డిసిషన్ తీసుకోకుండా ఉండొచ్చు. నో యాక్షన్. మెజారిటీ పార్ట్ అంతా పార్లమెంటే అమెండ్ చేయొచ్చు, స్పెషల్ మెజారిటీ ఆర్ సింపుల్ మెజారిటీ. కొన్ని కేసులో మాత్రమే స్టేట్ లెజిస్లేచర్ కావాలి, అండ్ దట్ టు ఓన్లీ హాఫ్ ఆఫ్ దెమ్. యూఎస్ఏలో అయితే 3/4 ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకోవాలి, మన ఇండియాలో హాఫే. కాన్స్టిట్యూషన్ ఒక టైం ఫ్రేమ్ పెట్టలేదు. స్టేట్ లెజిస్లేచర్స్ ఎప్పుడు రాటిఫై చేయాలి, ఇంకా రిజెక్ట్ అండ్ అమెండ్మెంట్ సబ్మిటెడ్ టు దేమ్, అది కూడా లేదు. రిజెక్ట్ చేయడానికి కూడా లేదు ఏదైనా అమెండ్మెంట్ సబ్మిట్ చేసినందుకు. సో టైం ఫ్రేమ్ లేదు రాటిఫై చేయడానికి. ఇట్ ఈస్ సైలెంట్ ఆన్ ద ఇష్యూ వెదర్ ద స్టేట్స్ కెన్ విత్డ్రా దర్ అప్రూవల్ ఆఫ్టర్ అకార్డింగ్ ద సేమ్. ఒకవేళ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు, అది కూడా లేదన్నట్టు. దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ హోల్డింగ్ జాయింట్ సిట్టింగ్ లేదన్నట్టు. ఒకవేళ డెడ్ లాక్ ఉంటే ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్, ఆర్డినరీ బిల్లో మాత్రం జాయింట్ సిట్టింగ్ ఉంది అన్నట్టు, అది క్రిటిసిజమే. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రాసెస్ లాగానే ఉంది. ఒక స్పెషల్ మెజారిటీ ఒక్కటే అడిషన్గా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేటివి ఆర్ టు బి పాస్డ్ బై సేమ్ ఆర్డినరీ బిల్స్ ఎలా చేస్తామో కాన్స్టిట్యూషనల్ కూడా అంతే, జస్ట్ సింపుల్ మెజారిటీ అంతే అని అదొక క్రిటిసిజం. Provisions related to amendment procedures are too sketchy, hence they leave a wide scope for taking the matters to the judiciary. సో అది జ్యుడిషియరీ ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే,
ఇవన్నీ డిఫెక్ట్స్ ఉన్నా సరే ప్రాసెస్ మాత్రం ఇది సింపుల్ అండ్ ఈజీగా ఉందని చెప్పగలుగుతాము. చాలాసారికి మన కంట్రీ యొక్క నెసెసిటీస్ని కండిషన్స్కి తగ్గట్టు ఉపయోగపడినాయి ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఫ్లెక్సిబుల్గా లేదు, రూలింగ్ పార్టీస్ చేంజ్ చేయడానికి రిజిడ్గా కూడా లేదు అంతా, ఎందుకంటే మారుతున్న దానికి మారాలి కాబట్టి. కేసీ ఏం చెప్పారు అంటే స్ట్రైక్స్ ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్లెక్సిబిలిటీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంటే మనం ఈ కాన్స్టిట్యూషన్ని సాలిడ్ అండ్ పర్మనెంట్గా ఉండాలి అనుకున్నాము మనం చేస్తున్నట్టు. కాకపోతే దెర్ ఈస్ నో పర్మినియన్స్ ఇన్ ఎ కాన్స్టిట్యూషన్, దెర్ షుడ్ బి ఎ సర్టన్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. పర్మినియన్స్ ఇన్ ఎ కాన్స్టిట్యూషన్లో పర్మనెన్స్ అనేది ఉండదు. కాన్స్టిట్యూషన్ని రిజిడ్ అండ్ పర్మనెంట్గా చేస్తే నేషన్ గ్రోత్ని మనం ఆపుతాం అన్నట్టు. సో ద గ్రోత్ ఆఫ్ ఎ లివింగ్ వైటల్ ఆర్గానిక్ పీపుల్ని ఆపుతాం అన్నట్టు. సో ఇలా అన్నట్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఏం చెప్పారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అసెంబ్లీ హాస్ నాట్ రిఫ్రెయిన్డ్ ఫ్రమ్ పుట్టింగ్ ఎ సీల్ ఆఫ్ ఫైనాలిటీ అండ్ ఇన్ఫాలియబిలిటీ అపాన్ దిస్ కాన్స్టిట్యూషన్ బై డినయింగ్ ద పీపుల్ ద రైట్ టు అమెండ్. సో మనకి పీపుల్ అలా ఒక సీల్ ఏం చేసలేము ఇదే ఫైనల్ అని చెప్పి కెనడా లాకా by making the amendment of a constitution subject to the fulfillment of extraordinary terms and conditions as in America or Australia, provided for a facile procedure for amending the constitution. Variety in amending process is wise but rarely found. గ్రాన్వేల్ అస్టిన్ ఏం చెప్పారంటే అమెండింగ్ ప్రొసీజర్ has proved itself one of the most ably conceived aspects of constitution, although it appears complicated, it is merely diverse. సో ఇది అన్నట్టు. సో ఓవరాల్గా ఒక ఈజీగా చెప్పాలంటే 368 పార్ట్ 10 ఏదో 368 కింద వచ్చేది స్పెషల్ మెజారిటీ కావాలి. ప్రొసీజర్ నేర్చుకున్నాము, టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ 3 టైప్స్ అని నేర్చుకున్నాము, క్రిటిసిజం నేర్చుకున్నాము. సో ఇలా ఇది మెయిన్గా అన్నట్టు.